వెల్కమ్ టు ఆర్ఎస్ రుచులు. ఈ వీకెండ్ స్పెషల్ వెజిటేబుల్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనం ఎలాంటి మసాలాలు వాడట్లేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఒకసారి ట్రై చేసేద్దాం. ఈ వెజిటేబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 500 గ్రాముల రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేను నార్మల్ రైస్ని వాడుతున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా ఈ వెజిటేబుల్ రైస్ని చేసుకోవచ్చు. 2 క్యారెట్స్, 2 ఆలు, 100 గ్రాముల బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 5 పచ్చిమిర్చి, మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియం సైజ్ టమాటో, ఆనియన్, క్యాప్సికమ్ను కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పచ్చి బఠానీని తీసుకోవాలి. పచ్చి బఠానీని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకొని తీసుకోవాలి. హోల్ గరం మసాలాలు, జీలకర్ర, ధనియాల పౌడర్, ఆయిల్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ధనియా పౌడర్ వెజిటేబుల్ రైస్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. దీనివల్ల టేస్ట్ చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు ఎందులో అయితే వెజిటేబుల్ రైస్ చేయాలనుకుంటున్నారో ఆ బాండెల్ని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేయాలి. అందులోకి 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక హోల్ గరం మసాలాలు వేసుకొని వేగనివ్వాలి. గరం మసాలాలు అన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్ని వేసుకొని 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆనియన్ వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మరో 2 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ టమోటాను వేసుకొని కొద్దిసేపు కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలను వేసుకొని నిమిషం పాటు వేయించుకోవాలి. ఆలుని కూడా వేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన బీన్స్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ 30 to 40% ఉడికి ఉంటాయి. నెక్స్ట్ 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక రుచికి తగినంత సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ 4 గ్లాసుల నీటిని పోస్తున్నాను. నేను తీసుకున్న రైస్ని కలిస్తే 1.5 గ్లాస్ వచ్చింది. సో నాకు 3 గ్లాసుల వాటర్ సరిగ్గా సరిపోయింది. వాటర్ పోసుకున్నాక ఒకసారి మొత్తం కలిపి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సరిపడినంత వేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, వెజిటేబుల్ రైస్ అయిపోయినట్లే. ఒకసారి నా స్టైల్లో వెజిటేబుల్ రైస్ని చేసి గోంగూర అండ్ రైతా కాంబినేషన్తో సర్వ్ చేసుకోండి. గోంగూర కాంబినేషన్తో మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కొత్తగా చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.